హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ ద్వారా జనవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా ఛానల్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం జనవరి 2025 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్పెషల్ హైకోర్టుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు 1 to 5 నుంచి పార్ట్ 1ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 2024లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చిర్రు? ఏ వచ్చేసి మను భాకర్, బి హర్మన్ప్రీత్ సింగ్, డి గుకేష్, డి ప్రవీణ్ కుమార్. 2024లో వీరందరికీ ఇవ్వడం జరిగిందండి. 2024లో సెంట్రల్ గవర్నమెంట్ నలుగురికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రకటించిందనమాట. మను భాకర్ వచ్చేసి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో మరియు మిక్స్డ్లో కాంస్య పథకం సాధించింది. అదేవిధంగా హర్మన్ప్రీత్ సింగ్ ఎక్కువ గోల్స్ వేసిన, ప్రపంచంలో అత్యధికంగా గోల్స్ వేసిన వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఇతను 2024 పారా ఒలింపిక్స్లో ఇతను కూడా కాంస్య పథకం తీసుకురావడం జరిగింది అనమాట. డి గుకేష్ ఇతను వచ్చేసి 18వ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగిందనమాట. సింగపూర్లో జరిగిన ఈ టోర్నమెంట్కి ఇతను విజేతగా నిలవడం జరిగిందనమాట. ప్రవీణ్ కుమార్ వచ్చేసి ఇతను పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్ విభాగంలో T64లో ఇతను ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 2024లో అర్జున అవార్డు పొందిన తెలంగాణ క్రీడాకారుడు ఎవరు? ఏ వచ్చేసి దీప్తి దివాంజీ, బి వచ్చేసి నందిని, సి వచ్చి ఇషా సింగ్, డి వచ్చేసి నిక్కత్ జరీనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీప్తి దివాంజ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీప్తి దివాంజ్ అనమాట. ఈ దీప్తి దివాంజ్ వచ్చేసి 400 మీటర్ T20లో భారత్కు పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది అనమాట. ఇషా సింగ్ ఉంది కదా, ఈ ఇషా సింగ్ వచ్చేసి 2023లో అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. నిక్కత్ జరీనాకు వచ్చి 2022లో ఈమెకు అర్జున ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో అర్జున అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు? ఏ ఎర్రాజి జ్యోతి, బి భరత్ యావు, సి వచ్చేసి జ్యోతికా శ్రీ, డి వచ్చేసి సుష్మిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎర్రాజి జ్యోతి అనమాట. ఎర్రాజి జ్యోతి వచ్చి ఇరాన్ రాజధాని అయిన టెహరాన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 60 మీటర్స్ హార్డిల్స్లో గోల్డ్ మెడల్ సాధించిందన్నమాట. అదేవిధంగా ఈమె కూడా ప్రముఖ ఫోర్స్ పత్రిక Under-30 జాబితాలో ఆమె పేరు కూడా చేర్చడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఎక్కడ జరిగాయి? ఏ వచ్చేసి హైదరాబాదు, బి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సి వచ్చేసి తమిళనాడు, డి వచ్చేసి గోవా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాదు HACCలో జరిగిందనమాట. దీని సభలు నిర్వహించింది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించిండు. అదేవిధంగా ముగింపు సభలకు వచ్చేసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని ముగింపు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది ఎవరు? ఏ వచ్చేసి ద్రోణవల్లి హరిక, బి వచ్చేసి హంపి, సి వచ్చేసి అర్జున్ ఇరిగేషి, డి వచ్చి ఆనంద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హొన్నేరు హంపి అనమాట. ఈమెకు 2019లో కూడా
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగిందన్నమాట. 2019లో ఈమె కూడా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఎవరి పేరు మీద తెలంగాణ మహిళా దినోత్సవం జరుపుకుంటుంది? ఏ వచ్చేసి కస్తూరిబాయి, బి వచ్చేసి సావిత్రిబాయి పూలే, సి వచ్చేసి ఈశ్వరిబాయి, డి వచ్చేసి అంజలిబాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సావిత్రిబాయి పూలే అనమాట. ఈమె మొట్టమొదటి ఉపాధ్యాయులు అనమాట. ఈమె మొట్టమొదటి ఉపాధ్యాయులు, బాలికల కోసం విద్య కోసం ఎంతో కృషి చేసింది అనమాట. ఈమె జయంతి జనవరి 3 జయంతిన ఈమె తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఒరిస్సా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? జే కంభంపాటి హరిబాబు, బి వచ్చేసి బండారు దత్తాత్రేయ, సి వచ్చేసి మునీష్ శర్మ, డి వచ్చేసి కమల్ మిశ్రా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంభంపాటి హరిబాబు. తను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అనమాట. తను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. బండారు దత్తాత్రేయ తను హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఇటీవల బ్యాడ్మింటన్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా అయింది ఎవరు? ఏ శ్రీధర్ బాబు, బి పొన్నం ప్రభాకర్, సి సీతక్క, డి పొంగులేటి శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీధర్ బాబు అనమాట. శ్రీధర్ బాబు వచ్చేసి ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి. అదేవిధంగా సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. పొంగులేటి శ్రీనివాస్ వచ్చేసి రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ తయారు చేసింది ఎవరు? ఏ ఐఐటి గువాహటి పరిశోధకులు, కాన్పూర్ పరిశోధకులు, హెచ్సి యూనివర్సిటీ పరిశోధకులు, ఓయూ పరిశోధకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి గువాహటి పరిశోధకులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య. ఏ వచ్చేసి 97,97,00,000, బి వచ్చేసి 96,96,00,000, సి వచ్చేసి 99,09,00,000, డి వచ్చేసి 95,95,00,000 అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 97,97,00,000 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో అత్యధిక విరాళాలు సేకరించిన పార్టీ ఏది? బీజేపీ వచ్చేసి ఏ బీజేపీ, బి బీఆర్ఎస్, సి వచ్చేసి ఐఎన్సి, డి వచ్చేసి టీడీపీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీజేపీ. బీజేపీ 2,604 కోట్లను కలెక్ట్ చేసింది అనమాట, విరాళాలు సేకరించింది అనమాట. సెకండ్ వచ్చేసి బీఆర్ఎస్ అనమాట, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవలలో బ్రిక్స్ కూటమిలో చేరిన దేశం ఏది అనమాట? ఏ వచ్చేసి శ్రీలంక, బి వచ్చేసి మయన్మారు, సి వచ్చేసి ఇండోనేషియా, డి వచ్చేసి మాల్దీవులు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. 16వ బ్రిక్స్ శిఖరాజు సదస్సు వచ్చేసి రష్యాలో రష్యాలో జరిగిందనమాట. ఇప్పుడు ఇది ఇండోనేషియా అనేది 11వ దేశంగా బ్రిక్స్ లో చేరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల బద్దలైన కిలోయ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఏ అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్, బి వచ్చేసి కరేబియన్ దీవులలో, సి వచ్చేసి అరేబియా ఐలాండ్, డి వచ్చేసి కొరియన్ దీవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్.
నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏఆర్ఐ డైరెక్టర్గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు? ఏ చెరుకుమల్లి శ్రీనివాసరావు, బి మల్లికార్జునరావు, సి సుదర్శన్ రెడ్డి, డి సతీష్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెరుకుమల్లి శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇచ్చారు? ఏ సుభాష్ రాణా పారా షూటింగ్, బి వచ్చి దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ సాంగ్వాన్ హాకీ. అన్ని కరెక్ట్. దీంట్లో 3 కరెక్ట్ అండి. 3 కరెక్ట్ ఆన్సర్స్. అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో ధనిక సీఎం ఎవరు? జే వచ్చేసి పెమకాండు, బి వచ్చేసి చంద్రబాబు నాయుడు, సి వచ్చేసి సిద్ధరామయ్య, డి వచ్చేసి మమతా బెనర్జీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు. ఏడీఆర్ సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడుకు 930 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ సర్వే పేర్కొన్నాడు. దేశంలో అత్యధిక ధనిక సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు అన్నమాట. పెమకాండ్ వచ్చేసి 2వ స్థానంలో ఉన్నాడు. ఇతనికి 332 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ సర్వే వెల్లడించింది. అదేవిధంగా సిద్ధరామయ్యకు వచ్చేసి 51 crores అనమాట. మమతా బెనర్జీ వచ్చేసి ఈమెకు వచ్చేసి 15 lakhs, ఓన్లీ 15 lakhs మాత్రమే. మమతా బెనర్జీ తక్కువ ఆస్తులు ఉన్నది సీఎం ఎవరంటే మమతా బెనర్జీ అనమాట. ఈమె పశ్చిమ బెంగాల్ చెందిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18వ ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? 2024 వరల్డ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లో భారత కాంస్య పథకం సాధించింది ఎవరు? ఏ వచ్చేసి వైశాలి, బి వచ్చేసి ఆనంద్, సి వచ్చేసి హరే కృష్ణ, డి వచ్చేసి హంపి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైశాలి అనమాట. ఈమె తమిళనాడు చెందిన ప్రజ్ఞానంద్ యొక్క సిస్టర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 11 విజేత ఎవరు? ఏ వచ్చేసి హర్యానా స్టీలర్స్, బి వచ్చేసి పాట్నా పైరేట్స్, సి వచ్చేసి తెలుగు టైటాన్స్, డి వచ్చేసి దబాంగ్ ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఏ వచ్చేసి గుకేష్, డి వచ్చి ప్రజ్ఞానంద్, సి వచ్చి అరవింద్ అడిగా, డి వచ్చేసి సాయి మాధవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుకేష్ అనమాట. 18వ చెస్ టోర్నమెంట్ అనేది సింగపూర్లో జరుగుతుంది అనమాట. 18వ చెస్ ఛాంపియన్గా అవతరించింది ఎవరంటే గుకేష్. తమిళనాడు చెందిన వ్యక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.